గుంటూరు ఎన్డీఏ కూటమిలో వంగవీటి రాధ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సంకల్పంతో ముందుకొచ్చారు కాబట్టి మనందరం కలిసికట్టుగా ఆయనకు మద్దతు తెలియజేయాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం. అలాగే గుంటూరు ప్రాంతం నుంచి నుంచుంటున్న మాధవి గారికి మనందరం కలిసికట్టుగా పనిచేయాలి, పనిచేయటమే కాకుండా అత్యధిక మెజారిటీతో గెలిపించుకునే బాధ్యత కూడా మనందరం తీసుకోవాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, పెద్దలు రామాంజనేయులు గారు ఒక మంచి బ్యూరోక్రాట్ కింద ఉన్నారు. ఇవాళ ప్రజల్లోకి వచ్చారు, మనందరూ ఆశీస్సులు కోరుతున్నారు. తప్పకుండా మనందరి మద్దతు ఆయనకు కూడా తెలియజేయాలి. ఈ ప్రాంతం నుంచి మంచి మెజారిటీ తోటి ఈ ప్రాంతం నుంచి ఒక గెలిపే కాదు, మెజారిటీ ఎందుకు ముఖ్యమని చెప్పంటే 3 రాజధానులు కాదు, ఒకటే రాజధాని, ఇది అమరావతి అని చెప్పని తెలియజేయాల్సిన, మనం ఇచ్చే మెజారిటీ తోటి తెలియజేయాల్సిన, రాష్ట్రం ప్రజలు తెలియాల్సిన అవసరం కూడా ఉందని చెప్పని కూడా కోరుకుంటూ, మాకు అప్పచెప్పిన బాధ్యతలు, మాకిచ్చిన స్ఫూర్తి, మా నాయకుడు కీర్తిశేషులు వంగవీటి రంగా గారు ఒకే పిలుపు ఇచ్చారు. అది చేయి చేయి కలుపు, చేయి జారదు గెలుపు అనేది. ఆ పిలుపుతోటి, స్ఫూర్తితోటి, మీ అందరి ఆశీస్సులతోటి తప్పకుండా రాబోయే రోజుల్లో 10 రోజుల పాటు మీరందరూ అండగా నుంచోండి. తర్వాత 5 సంవత్సరాల పాటు మనకు గెలిపించుకునే అభ్యర్థులు మనతో పాటు కలిసికట్టుగా నడుస్తారు, మన ప్రతి సమస్య కూడా తీరుస్తారని చెప్పని కూడా మీ అందరికీ మనవి చేస్తూ, ఇవాళ మనందరం ఏదో గెలిచిపోతున్నాం, అశ్రద్ధ అనే ఉద్దేశం ఇది. కష్టపడతాం ఈ 10 రోజుల పాటు, మన అభ్యర్థిని గెలిపించుకుందామని చెప్పని కూడా కోరుకుంటూ, మీరు చూపించే అభిమానం తప్పకుండా 13వ తారీఖున ఓటు రూపేణ కూడా ఉండాలని చెప్పని కోరుకుంటూ, మరొకసారి మా నాయకులు కీర్తిశేషులు రంగా గారికి జోహార్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జోహార్ బియ్యం రంగా. థ్యాంక్ యూ రాధాబాబు గారు. మళ్ళీ మీ ద్వారా వారసుడు స్వర్గీయ రంగా గారు మరలా పుట్టాలి, మా అందరి కోసం రావాలని ఈ సభాముఖంగా ఆ దేవుణ్ణి ప్రార్థించుకుంటూ, అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ పెద్దల్ని సన్మానించుకోవడానికి తులసి ప్రభు గారి కుమారుడు తులసి యోగేష్ బాబు గారు వచ్చారు. వారిని పెద్దల్ని సన్మానించడానికి వంగవీటి రాధాబాబు గారిని తులసి యోగేష్ బాబు గారు ఘనంగా సన్మానించడానికి ఇచ్చేస్తున్నారు.